శివశక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ట్విన్ ఫ్లేమ్స్ ఎవరు అనేది తెలుసుకోబోతున్నాము. తెలుగులో ట్విన్ ఫ్లేమ్స్ కోసం ఇదే మొట్టమొదటి ఛానల్ అండి. ఇంతటి మహాభాగ్యాన్ని ఆ పరమశివుడు నాకు ఇచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను సర్చ్ చేశాను, నాకైతే తెలుగులో ట్విన్ ఫ్లేమ్స్ కోసం చెప్పే ఛానల్ కనిపించలేదు. ఆ శివశక్తుల ఆజ్ఞ ఇచ్చారు, నేను వీడియోస్ చేస్తున్నాను. అంటారు కదా, శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. నేను కూడా ఈ జర్నీలో ఒక పార్ట్ అండి. నేను ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నాను. సో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరు ఈ ట్విన్ ఫ్లేమ్స్. రాబోయే వీడియోస్లో నా ఓన్ జర్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఎవరు ఈ ట్విన్ ఫ్లేమ్స్? ఒక శరీరం, రెండు ఆత్మలు, వన్ బాడీ ఇన్ టూ సోల్స్, అర్ధనారీశ్వరులు. వీళ్ళనే ట్విన్ ఫ్లేమ్స్ అని అంటారు. శివుడు పార్వతీదేవి ఎలా అయితే అర్ధనారీశ్వరుల రూపంలో ఉంటారో ఆ రూపమే ఈ ట్విన్ ఫ్లేమ్స్. ఎన్నో యుగాల నుండి వీళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఒకటే సోల్ రెండు భాగాలుగా ఈ భూమిపైకి వస్తారు. వాళ్ళే డిఎం డిఎఫ్, డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులన్. డివైన్ మాస్కులన్ అంటే ఖచ్చితంగా అబ్బాయి అని చెప్పలేము, అలాగే డివైన్ ఫెమినైన్ అంటే అమ్మాయి అని చెప్పలేం. డివైన్ మాస్కులన్ అమ్మాయిలో ఉండొచ్చు, అబ్బాయిలో ఉండొచ్చు, అలానే సేమ్ జెండర్లో ఉండొచ్చు. అంటే అలా అని రిలేషన్షిప్లో ఉన్న అందరూ ట్విన్ ఫ్లేమ్స్ కాదు. వాళ్ళలో ట్విన్ ఫ్లేమ్స్ ఎనర్జీ ఉండదు. చాలా తక్కువ మంది ఈ జర్నీలో ఉంటారు. చాలా కష్టమైన జర్నీ అండి ట్విన్ ఫ్లేమ్స్ జర్నీ అంటే, అంత ఈజీ కాదు. ఆ పరమశివుడు తన భర్తగా రావాలని పార్వతీదేవి ఎన్ని పూజలు వ్రతాలు చేసిందో మనం కూడా అలా చేయాల్సిందే. ఆ దేవుడు ఎంచుకున్న వాళ్ళు మాత్రమే ఈ జర్నీలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎలా కలవాలి అన్నది యూనివర్స్ డిసైడ్ చేస్తుంది. అర్ధనారీశ్వరులు ఎలా ఉంటారో ట్విన్ ఫ్లేమ్స్ కూడా అలానే ఉంటారు. మనలో సగం మన సోల్, మిగతాది మన డిఎం సోల్ ఉంటుంది. ఎంతో సాధన చేయాల్సి ఉంటుంది. డివైన్ మాస్కులన్ అంటే దైవీయమైన పురుషుడు, డివైన్ ఫెమినైన్ అంటే దైవీయమైన స్త్రీ. ఆ దేవుడు ఎంచుకున్న మనుషులు. మరి మేము ట్విన్ ఫ్లేమ్స్ జర్నీలో ఉన్నాము అని ఎలా తెలుసుకోవాలి అంటే, నెక్స్ట్ వీడియోలో ట్విన్ ఫ్లేమ్స్ జర్నీలో ఉన్న వాళ్ళకు ఎలాంటి సైన్స్ కనిపిస్తాయో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ శివశక్తి జర్నీలో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.